ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. సార్, మేడంకి ఇవ్వు. సార్, వాష్రూమ్లో ఏదో ప్రాబ్లం ఉందని మేనేజర్ గారు చెప్పారు. సెట్ చేసి వస్తాను సార్. సార్, చిన్న లీకేజ్ ప్రాబ్లం ఉంది, సరి చేసేసాను. ఇప్పుడు అంతా ఓకే. ఓకే ఓకే సార్. సరే, మీరు వెళ్ళి స్నానం చేసి రండి. ఏంటి ఇలా వచ్చావు? ఏం చెప్పాలి ఇప్పుడు? నిన్ను అడుగుతున్నా అదితి, ఏంటి ఇలా వచ్చావు? నా రూమ్లో వాటర్ రావట్లేదు, నేను వాష్రూమ్కి వెళ్ళాలి. ఒక్క నిమిషం ఆగు. అహల్య స్నానంకి వెళ్ళింది, తను వచ్చాక వెళ్దు గాని. అదిగో తను వచ్చేసింది, నేను వెళ్తాను. మీరు బయటికి ఎందుకు వచ్చారు? అదితి గొంతు వినిపిస్తే ఏంటా అని వచ్చాను. తనకి వేరే పని లేదు, మనల్ని డిస్టర్బ్ చేయడమేగా పని. ఒక నిమిషం.
అయ్యయ్యో ఏమైంది సార్? వాష్రూమ్లో షాక్ కొడుతుంది. ఒక్క నిమిషం సార్, నేను చెక్ చేస్తాను. థ్యాంక్ గాడ్ అహల్య. 10 నిమిషాల్లో మీకు రెండో ప్రమాదం తప్పింది. టైంకి తను రాకపోయి ఉంటే ఆ షాక్ నీకు కొట్టుండేది. సెట్ చేశాను సార్. హలో, ఇక్కడ నేను ఒకదాన్ని కింద పడున్నాను, కనిపిస్తుందా? అవును, నువ్వు ఇంకా కిందే ఉన్నావేంటి? పైకిలే. నేనేమైనా బెడ్ మీద పడుకున్నానా? కరెంట్ షాక్ కొట్టి నేల మీద పడ్డాను. లేవలేకపోతున్నాను. నన్ను ఎత్తుకొని తీసుకెళ్లి బెడ్ మీద పెట్టు. చూడు అదితి, నువ్వు డాక్టర్వే, నేను డాక్టర్ని. మన మధ్య ఈ కామెడీలు ఎందుకు చెప్పు? నీకేం కాలేదని నాకు తెలుసు. చక్కగా నీ అంతటి నువ్వు లేచి సరాసరి బయటికి వెళ్ళు. ఏంటండి ఆ మాటలు? లే అతిథి. ఈ నైట్ ఎలాగైనా వీళ్ళని డిస్టర్బ్ చేయాలి. అట్లీస్ట్ ఈ రూమ్ లో ఇద్దరు ఉండకుండా విడదీయాలి. హలో, ఉందా పోయిందా? ఎవరు? నేనా? నిన్నెందుకు అలా అడుగుతాను? ఆ అహల్య ఉందా పోయిందా అని అడుగుతున్నాను. గౌతమ్ పక్కనుండగా దానికేం పోతుంది? దాని మీద గౌతమ్ ఈగను కూడా వాళ్ళనివ్వడు కదా. గౌతమ్ ఉంటే అది చిరంజీవురాలు. అయినా ఎందుకు అడుగుతున్నావు? ఏం లేదు. ఏదో ప్లాన్ చేసి ఉంటావు కదా, చెప్పు. అది ఆ అహల్యకే కరెంట్ షాక్ కొట్టిద్దాం అనుకున్నాను. వాట్? బుద్ధుందా మమ్ నీకు? ఏమైంది? ఆ షాక్ నాకే తగిలింది. నీకైతే ఏం కాలేదు కదా? ఆర్ యు ఓకే? అయ్యుంటే నీతో ఇలా ఫోన్లో మాట్లాడగలిగేదన్నా?